హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తికి ఉన్న ప్రత్యేకత చాలా స్పెషల్. కేవలం పాటతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న సింగర్ ఆమె. అతి చిన్న వయసులో అనంతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఆమె ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనే మాటను మాత్రం కల్లో కూడా మర్చిపోదు. అందుకే పాటల రాణిగా స్వర జగతిని ఏలుతుంది. కొన్ని వేల పాటలు చిరకాలం నిలిచిపోయేలా పాడి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిరమైన సింహాసనం అధిష్ఠించింది ఆమె శ్రేయా ఘోషల్. ముందుగా ఆమెకు ఐ డ్రీమ్ తరపున బర్త్డే విషెస్. వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్లో పుట్టిన శ్రేయా ఘోషల్ రాజస్థాన్లోని రావత్ బాటాలో పెరిగింది. ఆమె తండ్రి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజనీర్ కావడంతో ఆమె స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. అయితే శ్రేయా తల్లి సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కావడంతో 4 సంవత్సరాల వయసు నుండి ఆమె దగ్గర హార్మోనియం నేర్చుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత హిందుస్థానీ మ్యూజిక్ కూడా నేర్చుకుని కాంపిటీషన్స్లో పాల్గొనడం ప్రారంభించింది. అప్పట్లో జీటీవీ నిర్వహించిన సారేగామా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడంతో ఆమె లైఫ్ మారిపోయింది. ఆ ప్రోగ్రాంకి జడ్జిగా వ్యవహరించిన కళ్యాణ్జీ ఆ తర్వాత ఆమెకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆమె సారేగామాలో పాల్గొన్నప్పుడు దేవదాస్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీకి ఆమె వాయిస్ నచ్చడంతో ఆమెతో దేవదాస్ సినిమాలో పాట పాడే ఛాన్స్ ఇచ్చారు. ఆమె మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుని నేషనల్ అవార్డు గెలుచుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆమె పాటలు ఎంత అందంగా ఉంటాయో ఆమె కూడా అంతే అందంగా ఉంటుంది. అందుకే ఆమెకు చాలా సినిమాల్లో నటించడానికి ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే సింగర్గా మారుతున్న టైంలో సినిమాల్లో నటించను అని తన తల్లికి ఇచ్చిన మాట కోసం కేవలం సింగర్గానే కొనసాగింది తప్ప నటించడానికి ఆసక్తి చూపించలేదు. అలాగే సింగర్గా ఎదుగుతున్నప్పుడు కూడా చదువును నెగ్లెక్ట్ చేయకుండా రికార్డింగ్ స్టూడియోలో ఖాళీ టైంలో చదువుకునేది. అయితే సింగింగ్లో బిజీగా ఉండడంతో పూర్తిగా సంగీతానికి అంకితం అవ్వాల్సి వచ్చింది. ముతైదులంతా ముదమారాయి బాలకి మంగళ స్నానాలు చేయించరే. శ్రీరామ రక్షణని క్షీరాది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే. మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది. మెరిసి పడే పదిలో సందడి మేళాలై మోగింది. నీకు నాకు ముందే రాసుంది జోడి హరిలో రంగాహరి వహవాహంటూ చూస్తోంది పందిరి. బరిలో హోరా హోరీ బహు బాగుంది బాజా బాజంతిరి.
అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాధనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపోయమ దర్జాగా గెలిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా దరిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా ముసాబు చెయ్యరటే ఈ ముద్దుల గుమ్మకి సిగ్గుపడు చెంపకి సిరి చుక్కదిద్దరే పట్టు చీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకి తడబడు కాళ్ళకి పారాడి పెట్టరే మగలన్నీ నిగనిగలాడవా నన్నల్లే కౌగిల్లో నగలన్నీ వెలవెలబోవా చేరందే నీ ఒళ్ళో నాకే సొంతం కాని నీ సుమ్ములన్నీ హరిలో రంగాహరి వహవా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాధనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపోయమ దర్జాగా శ్రేయా ఘోషల్ కేవలం హిందీలోనే కాదు తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, భోజ్పురి, మరాఠీ, ఉర్దూ, పంజాబీ, మలయాళ భాషల్లో వేల కొద్దీ పాటలు పాడింది. అయితే ఎప్పుడూ ప్రతి పాటను తనకు వచ్చిన తొలి అవకాశంగా భావించి అంకిత భావంతో పాడుతుంది కాబట్టే శ్రేయా ఘోషల్ అనే పేరు సంగీత ప్రపంచంలో ఒక బ్రాండ్గా మారిపోయింది. ఆమె పాటల గురించి హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆమె గొంతు ఎంత మాధుర్యంగా ఉంటుందో ఆమె మనసు అంతే మృదువుగా ఉంటుంది. అందుకే ఆమెకు ఒక పాట నచ్చితే డబ్బులు, స్థాయి, భాష అనేవి పట్టించుకోకుండా పాడుతుంది. దానికి పూర్తి న్యాయం చేస్తుంది. సూర్యుడైనా చల్లారడా వాడిలో వేడికి దాడిలో వాడికి ఎప్పుడు ఆ ధాటి కనలేదని చంద్రుడైనా తలదిల్చడా చెలియ చిరునవ్వుకి చెలిమిలో చలువకి ఎన్నడూ తన సాటి కాలేనని చిగురాకులై కొండలే ఊగవా చెలరేగు వేగానికి సిరిమూవలై గుండెలే మ్రోగవా ఒయ్యారి సయ్యాటకి మాటల్లో మంటలు మనసంతా మల్లెలు స్నేహానికి అర్థమే తానుగా రమ్మని అల్లరి కమ్మగా మది తాకిని ఓ తరలి రావా తారలు రేయినడి జాములు వాళ్ళు జడసీమలు
జాజులై తల దాచుకుంటామని మురిసిపోవా రాదారులు వాయువేగాలతో సరదాలతో దానిలా వస్తున్న కబురే విని మారాణి పారాణి పాదాలతో ఈ నేల పులకిల్చగా మారాల గారాల గానాలతో ఈ గాలి కవించగా కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు ముందే చెలిరాకని చూపగా జుమ్మనే నా ఊపిరి ఆమెకి ఎదురేగని తెలుగులో కూడా ఒక్కడి సినిమాలో నువ్వేం మాయ చేసావో గాని అంటూ తన మొదటి పాట పాడిన శ్రేయ ఘోషల్ ఆ ఒక్క పాటతోనే అందరినీ మాయ చేసేసింది. ఇక అక్కడి నుండి ప్రతి పెద్ద సినిమాలో ఆమెతో కనీసం ఒక్క పాటైనా పాడించడం ఆనవాయితీగా మారింది. పాటల్లో ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్ వల్ల అవి అందరికీ మరింతగా రీచ్ అయ్యాయి. అనతి కాలంలోనే తెలుగు వాళ్ళందరికీ ఫేవరెట్గా మారింది శ్రేయ ఘోషల్. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు బాణి హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు బాణి ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైనా చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా మొగలి పువ్వంటి ముగుడెవ్వరే ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా మీరా తాళాల మనువెప్పుడే ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైనా చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా. ఏ భాషలో అయినా ఆమె పాడిన పాటలు చూస్తే దాదాపు 95% సక్సెస్ రేట్లో ఉంటాయి. ఇక ఆమె పాట పాడిన సినిమాల్లో ఆల్మోస్ట్ అన్ని హిట్స్ లేదా బ్లాక్ బస్టర్స్ ఉంటాయి. సంక్రాంతికి వచ్చిన చిరు, బాలయ్య, మైల్ స్టోన్ మూవీస్లో శ్రేయ ఘోషల్ పాడిన పాటలు హైలైట్ అయ్యాయి. గౌతమిపుత్ర సాతకర్ణిలో ఎకిమీద సాంగ్, అలాగే మృగనైన ఎవర్ గ్రీన్ సాంగ్స్గా నిలవగా ఖైదీ నంబర్ 150లోని యూ అండ్ మీ మెలోడీ ఇన్స్టెంట్ హిట్గా నిలిచింది. వయసొచ్చేనంటే వలపోస్తది వానొచ్చేనంటే వరదొస్తది వయసొచ్చేనంటే వలపోస్తది డమ్ డమ్ డిగా డిగా ఎదలో ఎదోసెగా రానే వచ్చానుగా చూసే యగాదిగా హస్సు మందొయ్ కనకాంబరం ఒళ్ళు మందొయ్ చీనాంబరం హస్సు మందొయ్ కనకాంబరం వానొచ్చెనంటే వరదొస్తది వయసు
వయసొచ్చనంటే వలపొస్తది, వానొచ్చనంటే వరదొస్తది, వయసొచ్చనంటే వలపొస్తది. నువ్వు రెడ్డి రెడీ, నేను రెడ్డి రెడీ, చెలియా పడి పడి చేద్దాం హడావిడి. కస్సుమంటే కనకాంబరం, కొల్ల కొడతా చీనాంబరం. కస్సుమంటే కనకాంబరం, కొల్ల కొడతా చీనాంబరం. వానొచ్చిన నిరాచాడొచ్చిన అంతటితో ఆగదంటారే. కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలో ముచ్చట్లు కూడదంటారే. ఊరించిన తను పొంగిన కుంపట్లు ఆరవంటారే. ముందుకొస్తే మురిపించనా, అందమంతా అర్పించనా. ముందుకొస్తే మురిపించనా, అందమంతా అర్పించనా. వానొచ్చనంటే వరదొస్తది, వయసొచ్చనంటే వలపొస్తది. వానొచ్చేనంటే వరదొస్తది, వయసొచ్చేనంటే వలపొస్తది. ఆమె కీర్తి ప్రతిష్టలతో పాటు అంకిత భావానికి, హార్డ్ వర్క్కి అదే స్థాయిలో డబ్బు కూడా సంపాదించుకుంది. ఏకంగా 5 సంవత్సరాల పాటు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ టాప్ 50 సెలబ్రిటీస్ హ్యావింగ్ హైయెస్ట్ ఇన్కమ్ లిస్ట్లో ఏకంగా వరుసగా 5 సంవత్సరాల పాటు నిలిచింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత బిజీగా ఉంటుందో, ఎన్ని భాషల్లో పాటలు పాడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అబ్రాడ్లో ఈమె కాన్సర్ట్స్కి ఉండే క్రేజ్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అయితే అది ఒక్క రోజులోనో మామూలుగానో వచ్చింది కాదు, ఎంతో శ్రమించి కష్టపడి తెచ్చుకున్నది. ఇక ఆమెకి స్టైల్ అండ్ ఫ్యాషన్ సెన్స్ కూడా ఎక్కువే. అందుకే అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఆమెకు ఎంతో మంది ఫాలోవర్స్ ఉంటారు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఆమె క్రేజ్ మామూలుగా ఉండదు. ఎవరిని నే చూసినా, అడుగులు ఎటు వేసినా, ఎదురయ్యేది నువ్వే నీకు తెలుసునా. నువ్వు వెతికే మజిలీ అవనా, ఇక అటు ఇటు ఎగరకే పావురమ.
ఆమె ఇప్పటి వరకు 5 సార్లు నేషనల్ అవార్డుకు నామినేట్ కాగా 5 సార్లు కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. హిందీలో 3 సార్లు ఈ అవార్డు గెలుచుకున్న శ్రేయ బెంగాలీ పాటకు ఒక్కసారి, మరాఠీ పాటకు ఒకసారి ఈ అవార్డు గెలుచుకుంది. అలాగే 5 నార్త్ ఇండియన్ ఫిల్మ్ఫేర్ అవార్డులు, 4 సౌత్ ఇండియన్ ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా ఆమె కీర్తి కిరీటంలో చేరాయి. తెలుగులో శ్రీరామరాజ్యం సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది శ్రేయా ఘోషాల్. సాగదే గట్టు పైన ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా. దాకా కలిసి అడుగేయవుగా కనుల వెనకే కరిగిపోయి కలది గనుక నన్ను గొడుగై కాసి నువ్వు పిడుగులు కొరికిస్తావా, నువ్వు గొడుగును ఎగరేస్తావే జడివానా. శ్రేయా ఘోషాల్ అన్ని జోనర్స్లో పాటలు పాడింది. ఆమె మాస్ పాట పాడితే సీట్లోంచి లేచి డాన్స్ వేస్తాం. ఆమె సాడ్ సాంగ్ పాడితే తెలియకుండానే మనం కూడా ఏడుస్తాం. ఆమె లవ్ సాంగ్ పాడితే ఆ పాటతో లవ్లో పడిపోతాం. అలా పాడిన ప్రతి ఒక్క పాటతో చెప్పాలనుకున్న భావాన్ని ముందుగా ఆమె ఫీల్ అయి దాన్ని పాటలో రిఫ్లెక్ట్ చేస్తోంది. అందుకే ఆమె పాటలు ఎప్పుడు విన్నా కొత్తగా ఉంటాయి, ఎన్నిసార్లు విన్నా హాయిగా అనిపిస్తాయి. అతి చిన్న వయసులోనే అత్యున్నత స్థానానికి చేరుకున్న శ్రేయా ఘోషాల్ మరెన్నో పాటలతో మనల్ని అలరించాలని కోరుకుంటూ ఆమెకు అభిమానుల తరపున విషెస్ తెలియజేస్తోంది ఐ డ్రీమ్.